నమస్తే అన్న. నమస్తే అమ్మా. అసలు జాగృతి సిద్ధాంతం ఏంటి? జాగృతి సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి బంగారు తెలంగాణ వస్తుందేమన్న ఆశతోని బంగారు తెలంగాణ ఆశ పెట్టి మరి ఉద్యమకారులకు కానివ్వండి మరి రకరకాల వ్యక్తులని మోసం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయనటువంటి పరిస్థితి. అటువంటి వారికి జాగృతి లక్ష్యం పెట్టుకుంది. అక్క కొత్త పార్టీ పెట్టడానికి వెనుకల ఆలోచన ఏంటి? అసలుకి ధైర్యం ఏంటన్న అసలుకి అక్క కొత్త పార్టీ పెట్టడానికి? ధైర్యం ఉందమ్మా. తెలంగాణ ప్రజలు చెప్తున్నా కదా, ఈ రెండు పార్టీలకు విసిగెత్తి అయితే కవితక్క కేవలం పొలిటికల్ డ్రామాలు చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. మరి దాని మీద మీరేమని అంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఏముంది, వాళ్ళకి ఎంత హ్యాపీ సంతోషం అంటే. అయితే కేసీఆర్ గారు సంపాదించిన అక్రమ ఆస్తుల్లో అక్కకి సరైన వాటా రాలేదని వారిపైన వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. డబ్బులు అనేది కవితక్క గారు చెప్పారు. అంటే అక్క ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోరాటం చేస్తారు? అంటే ఫస్ట్ పోటీ చేస్తారు. ఫస్ట్ సిద్దిపేట ఒకటి, మంచిర్యాలు, నిజామాబాద్ అనుకోండి. రాను ముందు అయితే ఏపీలో షర్మిల లాగా ఇప్పుడు కవితక్కని కాంగ్రెస్ పార్టీ ఏపీలో షర్మిలక పరిస్థితి నాకైతే తెలియదు, కానీ ఇక్కడ అక్క యూజ్ చేసే మునగాడు ఎవడైతే లేదు నాకు తెలిసి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అయిన శివారెడ్డి కంచర్ల గారు ఉన్నారు. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అన్నతోనైతే చాలా విషయాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకనంటే ఇప్పుడు జాగృతిలో కొన్ని విషయాలు వింటున్నాము, అది అన్న నోటి నుండే విన్నాము. అసలుకి ఏంది నెక్స్ట్ జాగృతి ఎక్కడి వైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది? చాలా మంది ప్రజల్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అక్క ఏ పార్టీ వైపు వెళ్తుందా, లేకపోతే అక్క కొత్త పార్టీ పెడుతుందా అని కూడా కొంతమంది అంటున్నారు. మరి అవి వాస్తవాలా అవాస్తవాలా అనేది శివారెడ్డి అన్న గారితోనే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అమ్మా. అన్న ఎలా ఉన్నారు? ఆయనమ్మా. ముందుగా అన్న అసలు జాగృతి గురించి కొంచెం వివరంగా కావాలన్న మాకు. అంటే అసలు జాగృతి సిద్ధాంతం ఏంటి, అసలు నెక్స్ట్ ఆశయం ఏంటి అన్న? జాగృతి సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి బంగారు తెలంగాణ వస్తుందేమన్న ఆశతోని ఎంతో సంతోషపడ్డారు. వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ ఆశ పెట్టి మరి ఉద్యమకారులకు కానివ్వండి మరి రకరకాల వ్యక్తులని మోసం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయనటువంటి పరిస్థితి. అటువంటి వారికి జాగృతి లక్ష్యం పెట్టుకుంది. ముందుగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో మరి అందరు మగవారితో సమానంగా వాళ్ళు కూడా రాణించాలన్న ఒక సంకల్పంతో పట్టుదలతో జాగృతి ఉంది. మరి అదేవిధంగా కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని రాజకీయాలకు తీసుకురావాలనే ఆలోచనతో జాగృతి యొక్క అభిప్రాయం. ఇవన్నీ అభిప్రాయాలతో జాగృతి కొత్తగా అంటే యంగ్ బ్లడ్ ఉన్నటువంటి యువతరాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో సిద్ధాంతంతో జాగృతి ముందుకెళ్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుంది. మంచి బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంది. అంటే మీరు అన్నారు ఏంటంటే 10 ఏళ్ళలో తెలంగాణలో 10 ఏళ్ళు పరిపాలించిన బంగారు తెలంగాణలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అని మీరు అంటున్నారు. ఉద్యమకారులకు మేము న్యాయం చేశామని అవతల వాళ్ళు అంటున్నారు. అంటే అది వాస్తవం అంటారా? అసలు ఒక్కసారి వాళ్ళు మనసు మీద చేసుకొని ఆలోచన చేయాలి. 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే కనీసం వాళ్ళ కుటుంబాలకు ఏం చేశారు? ఒక్కరికైనా కుటుంబం పెన్షన్లు ఇచ్చిరా? గత ప్రభుత్వం చెప్పింది వేయలే, ఈ ప్రభుత్వం చెప్పింది వేయలే. మరి వాళ్ళ కుటుంబాలకు ఒక్కరికన్నా ఎంతమందిని ఎమ్మెల్యేలు చేశారు? చేయలేదు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మని ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చి ఓడిపోయింది. అదొక ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు కదా వాళ్ళకు. ఒక్క ఉద్యమకారు చనిపోయిన ఆయన మొదటి చనిపోయినటువంటి తెలంగాణ కోసం ఆ టైంలో. మరి అటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఏం పోతుంది? మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నది, ఏం చేసింది? అందుకని ఇవన్నిటికీ మరి ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యమకారులు తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలి, మరి వీళ్ళందరికీ మనం భరోసాను ఇవ్వాలి అని చెప్పి జాగృతి పోరాటం చేస్తూ వాళ్ళ కోసం మేము బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఒకవేళ అక్క ఒకసారి కానీ తర్వాత కానీ ఎప్పుడన్నా పదవిలోకి వచ్చినాక కూడా ఉద్యమకారులని అక్క మర్చిపోదని కానీ మళ్ళీ మీ జాగృతి సిద్ధాంతం మర్చిపోదని మీకు ఏమైనా నమ్మకంగా చెప్తారా? అసలు 100% మేము
మొన్ననే రీసెంట్ ఉద్యమకారులు అందరూ ఏకం చేసి ఏ పార్టీ చేయలేదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఎవరు ఏం చేస్తారు? మేమే ఉద్యమకారులు ఏకం చేసి వాళ్ళకు భరోసాను కల్పించి మీకు పెన్షన్ ఇవ్వాలి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తాంగా. కవిత గారు ఎప్పుడు ఒకటే అంటారు, తెలంగాణ బ్లడ్ పోరాటం చేసే బ్లడ్. పోరాటాలు చేసి అన్ని సాధించవచ్చు, అన్ని గెలవచ్చు అని చెప్తారు. ఆ దిశగా జాగృతి ఎప్పుడు పోరాటాలు చేస్తూ ఉంటుంది. తెలంగాణ ప్రజలకు ఏదైనా ఆపద ఉందంటే జాగృతి మొదటి లైన్లో, ఫ్రంట్ లైన్లో ఉండి సిద్ధంగా ఉంటుంది పోరాటాల కోసం. అని ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది ఏంటి అంటే అక్క కొత్త పార్టీ పెడుతుంది అని అంటున్నారు. అసలుకి అంటే అక్క కొత్త పార్టీ పెట్టడానికి వెనకాల ఆలోచన ఏంది? అసలుకి ధైర్యం ఏంటన్న అసలుకి అక్క కొత్త పార్టీ పెట్టడానికి? ధైర్యం ఉందమ్మా, తెలంగాణ ప్రజలు చెప్తున్నా కదా. ఈ రెండు పార్టీలకు విసిగెత్తి మరి వీళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు. మనని ఒక ఆడబిడ్డగా మన కోసం పోరాటం చేస్తూ మన వెలుగుమట్ల గ్రామం చూసుకోవచ్చు ఎగ్జాంపుల్గా. ప్రజెంట్ ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఉన్న పార్టీ నాయకులు వేరు, ఆపోజిషన్ పార్టీ నాయకులు వేరు. తూతు మంత్రం పొయ్యిరు వచ్చి తప్పించి వాళ్ళు ఏమన్నా వాళ్ళకి భరోసా కల్పించారా? చేస్తాం చూద్దాం అని చెప్పి పోయి వచ్చిర్రు అంతే. మరి అక్కడ పోయి ఏమైనా చేసిర్రా? అదే కవితక్క పోయి వాళ్ళకి భరోసా కల్పించి మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా నేను ఇక్కడనే ఉంటా, ఇక్కడి నుంచి కదలేదు అని చెప్పి అక్కడ నైట్ అంతా అక్కడనే అక్రమ అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చి మళ్ళీ పోయింది. మళ్ళీ ఆయనే కూర్చొని వాళ్ళు ఆడ పోరాటం చేస్తే మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిరా పంజరాలు తీసి పెడితే ఇంటి దగ్గర కూడా నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం ఏంటంటే దిగి వచ్చి వాళ్ళకు 345 ఇండ్లు వెంబటే ఎక్కడ అయితే పోయినాయో అక్కడ అలాట్ చేయండి అంటే ప్రభుత్వం దిగి వచ్చిందా? అంటే అట్లా పోరాటం చేసే నాయకులు ఎవరు తెలంగాణ ప్రభుత్వంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? ప్రతిపక్షాలు ఏమో వాళ్ళు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ఇది గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఏమో ప్రజలను మొత్తం పేద ప్రజలను పట్టించుకోకుండా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు దోసుక తినాలి, ఏమేమి చేయాలి, వాళ్ళు ఒక కుటుంబం వాళ్ళ పని వాళ్ళదే ఉంది. పేద ప్రజలను గాలికి వదిలేసింది. ప్రతిపక్షాలు ప్రధాన పాత్ర పోషించి వాళ్ళు చేయాల్సిన పనులను మేము చేస్తున్నాం. అంటే తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు జాగృతి వైపు, కవితక్క వైపు చూస్తారు. అంటే ఏదైనా ఆపద వచ్చిందంటే జాగృతిని సంప్రదించాలి, జాగృతి నుంచి కవితక్క ఉన్నారు అనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ ఓడుతున్నారు. ఈ రెండు పార్టీల నుంచి ఫెడప్ అయిపోయారు. బీజేపీ అయితే రాష్ట్రంలో అసలు ఉందో లేదో ఓరు తెలియదు, అదేమంటే మతతత్వ పార్టీ లాగా అయిపోయింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు జాగృతి వైపు చూస్తారు. కవితక్కని ముఖ్యమంత్రి చేయాలన్న గొప్ప ఆలోచనతో ఉండరు. అందుకని ఆ ఒక ఉద్దేశంతో మేము కూడా కొత్త రాజకీయాలు తీసుకురావాలి, కొత్త తరాన్ని తీసుకురావాలనే ఆలోచనతోనే మేము పార్ట్ టైం రాజకీయాలు చేసే నాయకత్వం మా దగ్గర లేదు. ఫుల్ టైం రాజకీయాలు చేసే నాయకులే మాకు కావాలి. అటు ఎందుకంటే ఏదో వచ్చి చిన్న ఇట్లా వచ్చి పోయేటోళ్ళు మాకు అవసరం లేదు. ఫుల్ టైంగా అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా ముందుకు పోయే నాయకులే మాకు కావాలి. అట్లా నాయకులు. అందుకే కవిత గారు పదే చెప్తారు, మేము పాత లీడర్లను తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఏమి ఇయ్యం. కొత్త నాయకత్వాన్ని అసెంబ్లీలో అడిగి పెట్టని వాళ్ళని అసలు రాజకీయాలు గ్రామ పంచాయతీలలో సర్పంచ్గా పోటీ చేసిన చిన్న నాయకులని, ఎంపీటీసీగా పోటీ చిన్న నాయకులను అటువంటి నాయకత్వాన్ని తీసుకురావాలనుకుంటున్నాం. డబ్బులు ఉన్న వాళ్ళను, పెద్ద మాజీ ఎమ్మెల్యేలను మళ్ళా వాళ్ళని వద్దనే తిరస్కరిస్తారు తెలంగాణ ప్రజలు. చాలా మంది తిరస్కరించి పక్కన మళ్ళీ తీసుకొచ్చి మా జాగృతుల పార్టీలో జాయిన్ చేసుకొని మేము వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని ఆలోచన మాత్రం కవిత గారు లేరు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలన, ఇప్పుడు కాంగ్రెస్, అంతకుముందు కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రాకముందుకు మళ్ళీ ఇంకా బీజేపీ అయితే సెంటర్ లో ఉంది. అంటే ఇన్ని పార్టీలు, 3 పార్టీలు, అంటే ఇంకొకటి రీసెంట్ గా తీన్మార్ మల్లన్న గారు కూడా పెట్టారు, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ. ఇప్పుడు ఈ 4 పార్టీలతో పాటు ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ పెడితే ప్రజలు ఆదరిస్తారంటారు? అసలు 100% ఏ విషయంగా చెప్తున్నారు? మేము పార్టీ పెట్టకముందే, ఇప్పుడు సంస్థ ఉన్నాం, పార్టీ పెట్టకముందే మేము వందలాది పోరాటాలు చేస్తున్నాం. అయితే వెలుగుమట్లలో 700 వరకు ఉన్న ఇల్లులకి 345 వరకే వచ్చినాయి ఇప్పటికి. అంటే ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదు. అక్కడ ప్రజలు కూడా ఇప్పటికీ కొంతమంది ఇంకా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నారు. మరి ఇంతవరకు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నట్టు? 300 మంది పైచిలకు మందికి కూడా మేము పోరాటం చేయడం వల్లనే ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి ఇచ్చింది. మిగతా వాళ్ళకు కూడా వేరే దగ్గర ఇస్తా అంటున్నారు. అయినా కానీ మేము ఇష్టపెట్టలేదు. అక్కగారు ఒక కమిటీ వేసిరు, ఒక కమిటీ వేసి కమిటీ సభ్యులను పంపించారు. మళ్ళా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి 350 మందికి ఏడిస్తారు చూపించండి, అది ఎంతలా కట్టిస్తారు, దాన్ని ఎంత పడుతుంటది ఏందని మొత్తం కమిటీ వేసి వాళ్ళ పర్యవేక్షణ ఉన్నారు.
ఖచ్చితంగా దాన్ని విడిచిపెట్టేది ఏముండదు. అందరు రాజకీయ నాయకుల్లాగా పోయి తూతూ మంత్రంగా పోయి రావడం కాదు. ఖచ్చితంగా 100% వాళ్ళకు మళ్ళీ యథావిధిగా వాళ్ళ ఇళ్ళకి పోయే వారికి ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరికీ న్యాయం జరిగే వారికి అండగా ఉండి బరాబర్ అందరినీ సంతోష పెట్టే వారికి మేము వాళ్ళకైతే అండగా ఉంటాం. మధ్యలో విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఈ వెలుగుమట్ల ఇన్సిడెంట్ చూసి కొంతమంది ఏమంటున్నారంటే సింపతి కోసమే అక్క ఇవన్నీ చేస్తున్నారని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మరి అవి కరెక్ట్, అవి వాస్తవాలు అంటారా? ఇగో పడనోళ్ళు, చాతగానోడు, వాడికి ఉండలేనోడు వాడు ఇట్లే మాట్లాడతారు. మరి వాడు ఎందుకు చేయలేకపోయాడు? అదే సింపతి వాడు తెచ్చుకోవచ్చు కదా. ఆన్నే ఉండి పోరాటం చేసి ఆన్నే ప్రజలకు అండగా ఉండి ఆడు ఎందుకని లేదు నేను పరిష్కారం అయ్యేదాకా ఈయనే ఉంటా, ఈయన నిద్ర చేస్తాను ఎందుకని లేదు అనొచ్చు కదా, అని చేయొచ్చు కదా. సింపతి కోసం ఎవరైనా దోమలలో పడుకుంటారు అమ్మా, మీద మీద యాక్టింగ్ చేసిపోతారు కానీ దోమలలో పడుకోరు. నైట్ మేము అక్కడ ఉంటే ఘోరాది ఘోరం కనీసం తాగడానికి మంచిగా ఆడపిల్లలు అక్కడ ఉన్న ఆడపిల్లలు నిద్ర చేస్తారు పాపము. వాళ్ళ బాత్రూమ్ కరెక్ట్గా లేవు. ప్రభుత్వం ఎంత విప్లవం నాకు అనిపించింది. ఒక ఆఫ్రికా దేశంలో ఉన్నావా మనం ఇండియాలోనే ఉన్నామా అనిపించింది. అంటే అటువంటి పరిస్థితుల్లో కవిత గారు వాళ్ళకు అండగా ఉండి అక్కడ నిద్ర చేసి వాళ్ళు ఎంబట దీక్షలో దిగారు. అయితే అక్రమ అరెస్ట్ చేసి పొద్దున అక్రమ అరెస్ట్ చేసి తీసుకున్నారు. అయితే కవితక్క కేవలం పొలిటికల్ డ్రామాలు చేస్తుందని కాంగ్రెస్ అంటుంది. మరి దాని మీద మీరేమని అంటారు సార్? కాంగ్రెస్ పార్టీకి ఏముంది, వాళ్ళు ఇప్పుడు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ జాగృతి డివైడ్ అయింది కాబట్టి వాళ్ళకి సంతోషం ఉంది. సంతోషపడతారు పని కొన్ని రోజులు సంతోషపడతారు పని. కానీ ఖచ్చితంగా మేము పోరాటం చేసేది ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీదే. ఏదైతే పేదలకు అన్యాయం చేస్తున్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్, వందలాది హామీలు ఇచ్చి ఫెయిల్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్, యువతలకు హామీలు ఇచ్చి ఫెయిల్ అయిన గవర్నమెంట్, మహిళలకు 2500 ఇస్తున్నట్టు గవర్నమెంట్, ఈ ఖచ్చితంగా వీళ్ళెంబడినే పడతాం. వీళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా సంతోషపడుతుండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఓడబడ్డారు అని చెప్పి సందిట్లో సడమేలాగా మంచిగా ఆనందపడుతున్నారు. పడితే బండి కానీ ఖచ్చితంగా మేము మాత్రం ఈయన నిష్పెట్టేది లేదు. ఈయన వందలాది హామీలు ఏవైతే ఇచ్చి ప్రజలకు మోసం చేసినా బరాబర్ ఆయనంతా కూడా చూస్తున్నాం. రానున్న రోజులు ఇంకా ప్రజలకు చేరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ గా దిమ్మ తిరిగేటువంటి సమాధానం కూడా ప్రజలు కూడా ఇస్తారు. అయితే కేసీఆర్ గారు సంపాదించిన అక్రమ ఆస్తుల్లో అక్కకి సరైన వాటా రాలేదని, వారిపైన వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలుకి మరి ఏమంటారు దాని గురించి? అది నిజంగా వాస్తవం అంటారు అసలు? అక్కగారు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందే, అసెంబ్లీలో కూడా చెప్పారు, నేను ఆత్మగౌరవం పంచాది నా ఆస్తి పంచదు అని చెప్పారు. ఆత్మగౌరవం పంచదని చెప్పారు. డబ్బులు అనేది కవితక్క గారు చెప్పారు. అంటే పుట్టినప్పుడే గోల్డెన్ ప్లేట్లో ఉండే అక్క, అప్పుడే వాళ్ళ ఫాదరు మంచి వేలు ఉండే, తర్వాత బావగారు కూడా మంచి బిజినెస్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళకు డబ్బు కోసం ఏం లోట్లేదు నాకు తెలిసి. ఆత్మగౌరవ పంచాది అంటే ఇదే తెలంగాణలో ఉన్నట్టు ఉద్యమం చేసిన నాయకులకు అన్యాయం చేసినామని చెప్పి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేసే దిశ ముందుకెళ్తుంటే చాలా మంది గిట్టనోళ్ళు కవితక్క తరపునున్న వర్గానికి న్యాయం చేయొద్దు, ఈమె ఎక్కడ పోయి మాకు ఏకపోయి మేకైతే ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి గుంటనక్క లాంటి వాళ్ళు ప్లాన్ చేసి అక్కని బయటికి పంపించే పరిస్థితిని తీసుకొచ్చారు. అంతేగాని ఆత్మ డబ్బుల కోసమో ఆస్తి కోసమో వాటా కోసమో చేసిన పని కాదు. అట్లా అనుకుంటే పదవిని ఎందుకు తీసి పడేస్తాము? రాజీనామా వేసి పడేసిందిగా, పార్టీ నుంచి వెళ్ళిపోయింది. పదవిని తీసి కొడతారా? పదవిని తీసి ఇసిరేసింది కదా. నెల రోజులు టైం ఇచ్చింది. నాకు వద్దంటే కూడా సస్పెండ్, ఈ గవర్నమెంట్ ఏమో సస్పెండ్ చేయమని చెప్తే సస్పెండ్ చేయకుండా నెల రోజులు చూసి అట్లే పెట్టి, అంటే వాళ్ళ లోపాయక ఒప్పందాలు అవన్నీ. కాబట్టి అటువంటిది ఏం లేదు. కేవలం ఆత్మగౌరవ పంచాది, అది డబ్బుల కోసమో ఇతర వాటి కోసమో కాదు. అయితే మీరు ఇప్పటివరకే నెక్స్ట్ కవితక్క గారు సీఎం అవుతారు అని అన్నారు. అంటే ఒకవేళ అక్క సీఎం అవ్వాలి అని అంటే అక్క ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోరాటం చేస్తారు? అంటే ఫస్ట్ పోటీ చేస్తారు. ఫస్ట్ పోటీ చేసే ఏంటంటే ముందు నిజామాబాద్, లేకపోతే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, కొన్ని ఏరియా పేర్లు వినిపిస్తున్నాయి, సిద్దిపేట్, మరి లేకపోతే హైదరాబాద్. అంటే ఇక్కడ డిసైడ్ కాలేదు. తెలంగాణలో మొత్తం ఫస్ట్ పని చేయాలి, మొత్తం తిరగాలి. తెలంగాణ సమస్యలు ఏమున్నాయి, ఇంకా చాలా తెలియని సమస్యలు ఉన్నాయి. అందుకే ప్రతి విలేజ్ టచ్ చేయాలి. మనం టచ్ చేసి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళకి ఏం కావాలని తెలుసుకున్న తర్వాత అప్పుడు చూసి డిసైడ్ చేస్తారు ఏ కాన్స్టిట్యూషన్. మొన్న అనుకునుండే సిద్దిపేట ఒకటి, మంచిర్యాలు, నిజామాబాద్ అనుకునుండే, ఇంకా డిసైడ్ కాలేదు. ఇంకా రాను ముందు చేంజెస్ అయితే కదా, దాన్ని బట్టి ఎక్కడైనా డిసైడ్ చేసుకుంటారు. అది అక్కడ నిర్ణయం.
అయితే నేను అసెంబ్లీ సమావేశంలో కూడా మొన్న ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు కేటీఆర్ గారిని, ఏమనంటే సొంత ఇంటి ఆడపడుచునే మీరు పట్టించుకోలేనప్పుడు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎలా పట్టించుకుంటారు మహిళలను కానీ ముందు రాష్ట్రాన్ని కానీ అని అంటున్నారు. మరి ఆ మాటలో రేవంత్ రెడ్డి గారు నిజంగా వాస్తవమే అని అంటారా, లేకపోతే కేటీఆర్ గారిని అనడానికి అలా చూపిస్తున్నారా అంటారా? ఆయన ప్రతిపక్ష మాకు వ్యతిరేక పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కూడా మంచి పాడు యూజ్ చేసి మంచి మాట మాట్లాడు. ఎందుకంటే ఎవరైనా కానీ ఏం ఆలోచన చేస్తారంటే ఫస్ట్ ఇంటికి గెలిచి బయట రచ్చగలవాటరు. ఎవరైనా కానీ నువ్వు ఇంట్లో ఆడబిడ్డని సరిగ్గా చూసుకోను, బయట ఏం చూసుకుంటాను క్వశ్చన్ కరెక్టే కదా. అది ఇంట్లో ఆడబిడ్డ నువ్వు ఏం కావాలి ఏందనేది మాట్లాడుకొని చేసుకుంటుంటాయి ఉంటుండే కదా. అటువంటి ఇంట్లో ఆడబిడ్డని చూసుకోకుండా బయట పోయి ఏం చూస్తున్నా కరెక్టే కదా. అది మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడడం కరెక్టే. ఖచ్చితంగా అది సమాజం కూడా ఆలోచన చేస్తుంది ఏంది వాట్ ఈజ్ వాట్ అనేది. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, ప్రజలు డిసిజన్ తీసుకుంటారు ఆయన చేసినటువంటి దానికి. చూద్దాం అది ఎట్లయితే. అంటే మీరు కరెక్ట్ అని అంటున్నారంటే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు? మద్దతు ఏం లేదు, మేము కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా కానీ మంచి మాట్లాడితే మంచి అని చెప్తాం, తప్పు చేస్తే బరాబర్ ప్రశ్నిస్తాం. ఈ ప్రజల పట్ల కాంగ్రెస్ ఇబ్బంది పెడుతుంది, బరాబర్ వాళ్ళ మీద పోరాటాలు చేస్తాం, అదేముండదు. మంచి మాట్లాడితే మంచిగా చేస్తాం. ఆయన డెవలప్ చేసిన అనుకోని మొన్న నియోజకవర్గాల వారికి కూడా మేము ఎవరితో వివాదాల్లో 100% వాళ్ళకు కూడా ప్రతిపక్షం కానీ ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళకు మేము ఫండ్స్ ఇస్తాం, డెవలప్ చేస్తాం. కానీ యాక్సెప్ట్ చేయాల్సిన మంచి విషయం కదా. చెప్తున్నా మంచిగా చెప్తున్నా, యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు అక్రమంగా ఈ పేద ప్రజలు ఇల్లు కూడా కొడతా ఏడ పడతా చేస్తే నేను నా ల్యాండ్ రియల్ ఎస్టేట్ కోసం ఏది పడతా చేస్తా అంటే మాత్రం దానికి బరాబర్ మాత్రం జాగ్రత్త ప్రశ్నిస్తుంది. అట్లే ఉండదు, మంచి చేసి మంచి అని చెప్తాం, చెడు చేసి చెడు అని చెప్తాం. అయితే ఏపీలో షర్మిల లాగా ఇప్పుడు కవితక్కని కాంగ్రెస్ పార్టీ వాడుకుంటారని కూడా అంటే యూజ్ చేసుకుంటున్నారు అని ప్రచారం ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏందన్న అసలు? ఇట్లా ఏపీలో షర్మిల పరిస్థితి నాకైతే తెలియదు, కానీ ఇక్కడ అక్క యూజ్ చేసే మునగాడు ఎవడైతే లేదు నాకు తెలిసి. కాంగ్రెస్ పార్టీ ఉంది అని అనుకున్నారు, ప్రచారం బయట ఉంది. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు అనుకుంటుండొచ్చు, వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారు. కవితక్క కేవలం ఎక్కడైతే ఇబ్బంది పడతారో ప్రజలు, ఎక్కడైతే అన్యాయం జరుగుతో వాళ్ళ కోసం కేవలం మాత్రమే ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీలు ఇబ్బంది పెట్టినా, బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టినా, బీజేపీ పార్టీ ఇబ్బంది పెట్టినా, ఎవరేది చేసినా కానీ ప్రజలకు అండగా నిలబడడానికి మాత్రం సిద్ధం. అంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీని బరాబర్ మేము ప్రశ్నిస్తాం. అటువంటి బీజేపీ పార్టీకి మేము సపోర్ట్ చేసినట్ట అంటే వాళ్ళిద్దరు పార్టీలు కేంద్ర రాష్ట్రం లేరు కదా, అంటే వాళ్ళకి అప్పుడు సపోర్ట్ చేసినట్ట అట్లేం కాదు కదా. ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది పెడతారో వాళ్ళని బరాబర్ ప్రశ్నిస్తూ ఉంటున్నాం. వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ అని ఏం లేదు. కవితక్క కాంగ్రెస్ లో కన్నా బీజేపీల కన్నా లేకపోతే ఈ రెండు పార్టీల కన్నా లేకపోతే చివరిగా బీఆర్ఎస్ లోకే మళ్ళీ జాయిన్ అవుతారు అని అంటున్నారు. రేపున కాంగ్రెస్ గవర్నమెంట్ లో రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది తాజా ఎమ్మెల్యేలు, బీజేపీలో ఉన్న వాళ్ళు అందరూ జాగృతి కవితక్క గారితో టచ్లో ఉన్నారు. చాలా మంది టచ్లో మేము పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ టైం చూసుకొని వద్దామని ఉన్నారు. నేను చెప్తున్నా బరాబర్ వస్తారు. చాలా మంది వెయిటింగ్లు ఉన్నారు. కవితక్క నాయకత్వంలో పనిచేద్దామని చాలా మంది ఉన్నారు. కాకపోతే బయటకు రివీల్ చేయలేము మేము. సమయం వచ్చినప్పుడు మీరే వస్తారా అని మీరే అంటున్నారు కదా. చాలా మంది మీడియా కూడా అంటున్నారు వాళ్ళందరూ మీతో టచ్లో ఉన్నారా, టచ్లో. మీడియాకు ముందు తెలుస్తుంది, ఏదన్నా మీకే తెలుస్తుంది ఫస్ట్, తర్వాత మీ తర్వాత మాకు వస్తుంది. కాబట్టి అది వాస్తవమే. చాలా మంది బీజేపీలా, కాంగ్రెస్ లా, బీఆర్ఎస్ ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మాత్రం టచ్లో ఉన్నారు. 100% రానున్న రోజుల వస్తాం, మా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మా అందరు నిలుస్తారని అనుకుంటున్నాం. అన్న, మీరు చేసే పోరాటాలకు జనాలు రావడం లేదని టాక్ వస్తుందన్న బయట. అయితే మరి మీరు పార్టీని అలాంటప్పుడు ఎలా బలోపేతం చేస్తారన్న? అసలు పోరాటాలు చేస్తే జనం రాళ్ళు ఎవరు చెప్తున్నామా? గొడవాడు చెప్పినోడు కనిపిస్తుంది. మేము మొన్న వెలుగుమట్ల గ్రామంలో మేము ఈ నుంచి పోయిన ఎంతమంది పోయినాం? 10 కార్లో పోయినాం. ఆడికి పోయిన తర్వాత 500 నుంచి 1000 మంది. ఖమ్మం చౌరస్తాలు చూడండి, 1000 మంది పైన వచ్చిర్రు. ఎవరు విలువలేదే. ఆ ప్రజలు ఉన్న వాళ్ళు 600-700 మంది ఉండేమో. బయట నుంచి కూడా వచ్చారు వాళ్ళ మద్దతు ఏనికి చాలా మంది. ఈ మీడియా ఛానల్ ఏంటంటే డబ్బులు ఇస్తే కొంతమంది హైప్ రాస్తారు, లేకపోతే జనాలు వస్తారు అని చెప్పి బదనాం చేస్తారు. అదే తప్పించి స్వచ్ఛందంగా వస్తారు. మాకు డబ్బులు కొంతమంది పార్టీలు ఏం చేస్తారంటే డబ్బులు పెట్టి పిలుచుకుంటాయి. మాకు స్వచ్ఛందంగా 1000 మంది పైన వచ్చారు. ఆ రోజు రాత్రి మేము 3 గంటల రాత్రి కూడా చూస్తే కూడా 400-500 మంది రాడా అక్కతో పాటు ఆడ. అట్లేం లేదు, జనాలు బ్రహ్మాండంగా జనాలు వస్తారు, బ్రహ్మరథం పడుతున్నారు. కవితక్క కాంగ్రెస్ వదిలిన బాణం అని బీజేపీ అంటుంది.
మరి అసలు ఈ కవితక్క ఎవరు వదిలిన బాణం? వాళ్ళు అనుకుంటారు ఎవరు ఆయనేమో కాంగ్రెస్ వదిలిన బాణం, ఈయనేమో బీజేపీ వదిలిన బాణం అనుకుంటారు. ఎవరు కేసీఆర్ వదిలిన బాణం అంటారు. వాళ్ళు ఇష్టం వచ్చింది నోటికి వచ్చింది ఏది వచ్చిందో మాట్లాడతారు. ఎవరు వదిలిన బాణం కాదు, ప్రజలు వదిలిన బాణం కవితక్క. ప్రజలకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్న జాగృతి పార్టీ, బరాబర్ జాగృతి పార్టీ రేపు రానున్న రోజుల్లో రాబోయే పార్టీ ఖచ్చితంగా పేదలకు న్యాయం చేసే దిశగా, మహిళలకు సమానంగా పురుషులతో పాటు సమానంగా వెళ్ళే విధంగా, అదే యువతకు ప్రధాన పాత్ర ఇచ్చే విధంగా జాగృతి అడుగు పెట్టబోతుంది. అన్న ఇప్పుడు ఎవరైనా ఒక క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు అని అంటే, ప్రజలలో కానీ ఎవరైనా ప్రతిపక్షమైనా సరే ప్రభుత్వం ఉన్నా సరే ఏమంటున్నారంటే, ఇప్పుడు అంటే కవితక్క కొత్త పార్టీ పెట్టే ప్రజలు ఎలా ఆదరించాలి, ఎందుకు ఆదరించాలి? ఇంకొకటి ఏంటి అని అంటే, ఆల్రెడీ ఆమె ఉద్యమకారుల నుంచే వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమెని మళ్ళీ ప్రజలు ఆమెని ఆదరిస్తారు. ఆ క్వశ్చన్ కవితక్క ఇప్పుడు అందరు లీడర్ల కవితక్క కాదు కదా. ఆలోచన చేయండి మీరు. ఏ లీడరు మీ మీడియానే ఒకసారి మీ మీడియా ఛానల్ కానీ సోషల్ మీడియా ఆలోచన చేయాలి. నిత్యం మీరు ట్రెండింగ్ లో ఎవరున్నారు? ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుందా ఉండదా మా సబ్జెక్టు? అంటే ప్రజల కోసం ఏదో ఒకటి పోరాటం చేసుకుంటూ పోతూనే ఉంటాం. వేరే పార్టీ వాళ్ళు వారానికి 2 సార్లు అంత తప్ప అంతకు మించి మేము ప్రతిరోజు ఏదో ఒకటి ఉద్యమకారులకు గౌరవం తీసుకుంటుంటాము. ప్రతి కార్యక్రమం ఏదో ఒకటి తీసుకుంటాం. ప్రభుత్వం అంటే మా జాగృతి వాళ్ళందరూ కూడా ఎక్కడ ఏ ఆపదలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయని మొత్తం పర్యవేక్షణ టీం కూడా ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ వెంబడి వెళ్ళి వాళ్ళ కోసం పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అంటే మన తెలంగాణలో చాలా మంది కళాకారులు ఉన్నారు. అంటే ఏదో విధంగా కళాకారులు ఉన్నారు. అంటే అప్పటి నుండి మన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి పాతకాలం నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న కళాకారులకు కూడా ఎటువంటి గుర్తింపు అనేది రాలేదు, ఇప్పటి వరకు కూడా రాలేదు అని చాలా మంది ప్రజల్లో ఉన్న కళాకారులు బాధపడుతున్నారు. మరి ఒకవేళ జాగృతి వస్తే కళాకారులను ఆదుకునే ఉంటుందా? అసలుకి 100% కళాకారులు మొన్న అక్కగారు పోరాటం కూడా చేసిరుగా, వాళ్ళ మీటింగ్ కూడా పెట్టారు. కళాకారులు అందరి నుంచి గౌరవించుకున్నాం. మేము ఎవరో గౌరవించాల్సిన అవసరం, మేము జాగృతి తరఫున మేము గౌరవిస్తాం, మీకు అండగా మేము ఉంటామని చెప్పి అందరిని మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక కార్డు అంటే గుర్తింపు కార్డులు ఇస్తా అని చెప్పారు. గుర్తింపు కార్డులు ఇస్తాను వాళ్ళ కోసం ప్రభుత్వం మీద పోరాటం చేస్తే అందులో భాగంగా నిన్న ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇస్తా అని చెప్పడం జరిగింది. అంటే జాగృతి చేసిన పోరాటం వల్లనే సాధ్యమైంది. అంతకుముందు మరి ఎవరు ఎందుకు చేయలేదు? వేరే అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ప్రతిపక్షంలో బీజేపీ పార్టీ చేయలేదు. అంటే మేము చేస్తున్న కేవలం అంటే ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క కళాకారులని, ప్రతి ఒక్కరిని మేము గుర్తించి మేము వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళని అండగా మనం నిలవాలని ఆలోచన జాగృతుంది. అని ఇప్పుడైతే మనకు ప్రస్తుతం అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి తెలంగాణలో. అయితే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి, ఇంకొకటి బీసీ కులగణ గురించి ఎక్కడ మాట్లాడలేదని చాలా మంది అంటున్నారు. అసలు నిజంగా బడ్జెట్ లో ఎందుకు ఆ లోటుపాట్లు అనేది జరుగుతున్నాయి? బడ్జెట్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కడైతే సాటిస్ఫై అనిపిస్తే ఆ బడ్జెట్ కోసం పెట్టింది అంతే తప్పించి, బడ్జెట్ మొన్న ఆయన చెప్పింది ఇందిరమ్మ ఇళ్ల కోసం 12,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు. 5,500 కోట్లు కేటాయించారు. అంటే 7,000 కోట్లు ఎగ్గొట్టారు. మరి బీసీలకు 55% ఉన్న బీసీలకు కనీసం 4% కూడా కేటాయించలేదు. అంటే 20,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పి వాళ్ళకు 12,000 కోట్లు కేటాయించారు. అంటే 8 కోట్లు ఎగ్గొట్టారు. అంటే బీసీ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. ఈ మోసపూరితమైన ప్రభుత్వము మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. ఒకటే ఫస్ట్ 42% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మోసం చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ లో కూడా తెల్లమైదాల పరిస్థితి. అంటే ప్రభుత్వానికి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి అయినా క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి బీసీ ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరినీ సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 రోజులు ఎట్లా 3 సంవత్సరాలు ఎట్లా అట్లాగా ఇది భరిస్తే పీడ విడగవుతారు నాయన అని ఆలోచనతో ఉండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మాత్రం రానున్న రోజుల్లో చిత్తు కూడా కొడతారు. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? అసలుకి నిరుద్యోగుల గురించి నిన్న కూడా మళ్ళీ అసెంబ్లీ ముట్టడి అనేది చేస్తున్నారు. నిరుద్యోగులు ఏదో ఒకటి ఇంతవరకు అయితే అంటే గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకోలేదు, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకోకుండా మళ్ళీ నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశంలో మాట్లాడలేదని నిన్న అసెంబ్లీ ముట్టడి అనేది కూడా కొంతమంది చేశారు. మళ్ళీ వాళ్ళు చేసినందుకు కూడా కొంతమంది అరెస్ట్ అనేది కూడా జరగడం జరిగింది. అసలుకి ఈ నిరుద్యోగుల సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు? అసలుకి ఆయన్నే హామీలు ఇచ్చిన, అడ్డగోలుగా హామీలు ఇచ్చిండు, సాధ్యం కాని హామీలు కూడా ఇచ్చిండు. నిరుద్యోగులకు మేము 2 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని ఏమి ఇచ్చిందండి? యూత్ డిక్లరేషన్ అని చెప్పిండు, ఇచ్చిండా?
మహిళలకు స్కూటీలు ఇస్తారు, యూత్ మహిళలకు ఇచ్చిర్రా? ఏదో మన తూతు మాత్రం 2-3 స్కూటీలు ఇచ్చి ఫోటో దిగిండు. అది మేము ప్రశ్నిస్తుంటే మేము ఏదైనా ప్రశ్న వెంబటే దాన్ని అమలు చేస్తున్నాడు. మేము ఏదైనా మాట్లాడతాం కదా, మా కవిత గారు మాట్లాడగానే వెంబటే దాన్ని తూతు మంత్రంగా 4-10 స్కూటీలు ఏమో ఇచ్చినట్టు అంతే. నువ్వు ఎంతమంది స్కూటీ నిరుద్యోగులకు మొత్తానికి చదువుకున్న ఆడపిల్ల మొత్తం స్కూటీలు ఇస్తాను ఇచ్చినావా? మరి 2500 గృహిణులకు ఇస్తాను ఇచ్చినావా? మేము అన్నిటి కోసం కూడా ఇప్పుడు అసెంబ్లీకి పోయి సెక్రటరీకి పోయి ఆడ లెటర్లు కూడా ఇచ్చిన ఎన్నో సందర్భాల్లో మహిళలకు ఇస్తానటువంటి 2500 ఏమాయని చెప్పి ఇంతవరకు ఏం గతి లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొన్ని సమస్యలు చూస్తున్నాము. అంటే అందులో ముఖ్యమైనది హైడ్రా. అంటే ఈ హైడ్రా పేరు వినగానే చాలా మంది భయం. ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ నుంచి చూసే పేద ప్రజల ఇంటి వరకు కూడా డోర్ కొట్టింది అని కూడా చెప్పొచ్చు మనం. మరి ఇలాంటి సమస్యని ఎందుకు పెద్ద బడే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు, చోట వాళ్ళ పేద ప్రజల దగ్గరికి ఎందుకు వస్తుంది? ఫస్ట్ హైడ్రా తీసుకొచ్చి తూతూ మంత్రంగా ఆయనకు వ్యక్తిగతంగా నాగార్జున గారితో ఉండే ఆయన బిడ్డకి ఏదో ఒక పెళ్లికి ఏదో ఇవ్వాలని చెప్పి దానికోసం ఫస్ట్ చూపించడానికి మాత్రం పెద్దోళ్ళను కూడా ఇష్టపెట్టారు. హైదరా అనే ఒక పేరుతో సాకు చూపించి అది వ్యక్తిగతంగా ఉన్నటువంటిది చేసి కొలగొట్టారు. దాని తర్వాత ఏ ఒక్క పెద్ద నాయకుడి దగ్గరికి బుల్డోజర్ పోయింది, లోని కొలగొట్టారు. ఈ యొక్క హైడ్రా బుల్డోజర్ ఉన్నటువంటి ఈ ఐపీఎస్ ఏతుండో రంగనాథు ఇది కేవలం పేద ప్రజలకు శాపంగా మారాడు. ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని గూగుల్లో కొడితే ఈరోజు మొట్టమొదటి పేరు వచ్చేది హైడ్రా రంగనాథ్ దేవ్. ఆ పరిస్థితి తెలంగాణలో ఉంది. ఆయనకు ఎన్నో సందర్భాల్లో మేము కంప్లైంట్ ఇస్తే ఆయన పట్టించుకోడు. కేవలం ఈ పేద ప్రజల దగ్గర అయితే అక్కడ పోతా తూతూ మాత్రం చేసేసింది వస్తుడు. హైడ్రా ఆదిత్య కన్స్ట్రక్షన్ది 6 సార్లు కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ ధర్నా కూడా చేసినాం. అది హైదరాబాద్ నడిబోర్డు నుండి మొత్తం తెలంగాణ అంతా చూస్తుంది. అది ఆ సెంటర్లో ఉన్న దాన్ని ఎందుకు గులగొట్టలేకపోతుండు? ఆడికి బుల్డోజర్ ఎందుకు పోతలేదు? ఈయనకు లోపాయక ఒప్పందాలు ఏంది మరి చెప్పు, బయట నన్ను పెట్టు అని. నువ్వు పేద ప్రజల దగ్గరికి పోతావు, అటువంటి పెద్ద పెద్దల కూడా తిరుపతి రెడ్డి గారిది వాళ్ళ ముఖ్యమంత్రి గారు అన్నది ఉందని చెప్పి బఫర్ జోన్లా, మరి ఎందుకు గులగొట్టలేకపోతుండు? ఆదిత్య కన్స్ట్రక్షన్ ఎందుకు గులగొట్టలేకపోతుండు? ఓన్లీ పేదలే మాత్రమే గులగొట్టమని చెప్పిరా? ఇప్పటికిప్పుడు పేదలకు గులగొట్టినా కానీ ఒకవేళ ఎక్కడ అడ్డు వస్తే బఫర్ జోన్లో కూడా కట్టి ఉంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి నువ్వు అక్కడ పోవాలి. ఈ పెద్ద పెద్దలు ఏమో వాళ్ళని కమిషన్లు వస్తాయని చెప్పి వాటి జోలికి పోవు, చిన్న వాళ్ళు పోతావు. వాటి ఇది పోతావా అంటే ఎవరు పట్టించుకోరనుకుంటున్నా. అందుకని 100% మేము హైడ్రా రంగనాథ్ని మన అక్క సీరియస్గా నువ్వు రంగనాథ్ ఏడు రావాల్సిందే అంటే ఆయన దాదాపు 4-5 గంటలు ధర్నా చేస్తే ఉన్న అక్రమ అరెస్ట్ చేసి తీసుకుపోయి అరెస్ట్ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో రంగనాథ్ అయితే ఈ సందర్భంగా చెప్తున్నా, నువ్వు ఈరోజు ప్రభుత్వం ఉందని చెప్పి విరవిపోతుండొచ్చు, నీ పార్ట్నర్ రేవంత్ రెడ్డి గారు ఉందని చెప్పి ఏది వార్త చేస్తా అంటుండొచ్చు, కానీ నేనైతే బుల్డోజర్ పెట్టి అమాయకమైన ప్రజల మీదకి పోయి కులగొట్టినవో అదే బుల్డోజర్ తీసుకొని మేము అదే ప్రజలను తీసుకొని ఖచ్చితంగా మీ ప్రభుత్వం పోయిన బట్టి మా ప్రభుత్వం వస్తే అప్పుడు బరాబర్ మీ ఇంటి మీదకి వచ్చి నీళ్లు కులగొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అన్న మనకైతే ముందస్తుగా మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయని కూడా తెలిసిన విషయమే. అయితే ఒకవేళ ఈ కార్పొరేటర్ ఎలక్షన్స్ లలో మరి జాగృతి ఎలా ఉండబోతుంది అన్నట్టు, అంటే జాగృతి నుండి ఎవరైనా ఉంటారా, నిల్చుంటారా? పార్టీ పెట్టకున్నా 100% పార్టీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది యాజ్ సూన్ యాజ్ అక్క రేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి 2-3 రోజులు చెప్తారు. ఆ ఎలక్షన్ బిఫోరే మా పార్టీ గుర్తు వచ్చేస్తుంది. అందరం మేము కూడా కలెక్ట్ చేస్తాం క్యాండిడేట్స్ నేమ్స్ పెద్ద ఎత్తున. 100% 300 డివిజన్లు అయితే 300 మంది మేము సిద్ధంగా ఉన్నాం పోటీ చేయడానికి, కార్యకర్తలు కూడా. కానీ ఈ ప్రజలకి అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఈ మంత్రి పదవులను మొత్తం అన్నిటికన్నా మంత్రి పదవులు ఆయన దగ్గర పెట్టుకోడు. అట్లా కాకుండా మంత్రి పదవులు ఇస్తే ప్రజలకి ఇబ్బంది, ఏ శాఖకి ఆ శాఖకి వెళ్ళి పని చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన దగ్గర బట్టి ఈరోజు క్రైమ్ ఎంత పెరిగిపోయిందండి హైదరాబాద్లో, మహిళలను ఎంత అరాచకం చేస్తారు. మరి ఈయన ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఉండగా హోంమంత్రి పదవిని పెట్టుకొని మరి హోంమంత్రిని పట్టించుకుంటారు, శాఖని ఎవరు పట్టించుకుంటారు? మహిళల పట్ల ఎంత అన్యాయం మీరు చూస్తూ, మహిళలకు అంటే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అది చూడాల్సిన బాధ్యత లేదు ఆయనకు. ఇంతకుముందు అన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు షీ టీం ఉండే, ఇప్పుడు ఏ టీం లేదు. ఇంత ఘోరంగా అయింది. అందుకని మహిళల పట్ల మనకు ఇంకా కొత్తగా ఇంకా మంచి షీ టీమ్స్ పెట్టి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాలి. మహిళలు
సమాజాన్ని ఎప్పుడన్నా ఏ టైంలో బయటకు వెళ్తే వాళ్ళకు సేఫ్టీ అనేది ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి అటువంటి ఉండాలంటే ఒక హోంశాఖ అనేది మంచి వ్యక్తులకు ఇచ్చి మీరు అన్ని దాదాపు 5-6 శాఖలు నీ దగ్గర పెట్టుకుని, ఇంకా ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఇంకా 5-6 శాఖలు నీ దగ్గర పెట్టుకుని ఎందుకు ఇస్తారు? ఇవ్వాలి కదా, అందరూ వేరే మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అంటే ఏ పని ఇది ప్రజాపాలన అని చెప్తాడు, అందరినీ ప్రజాపాలన పోయి రిప్రజెంట్ చేస్తే మేము మొన్న మహిళలకు 2,500 రూపాయలు రాలేని చెప్పి ప్రజాభవన్ పోయి లెటర్ పెడితే ఇప్పటివరకు ఎంతమంది లెటర్లు యాక్సెప్ట్ చేశారు? ఎంతమంది 2,500 మహిళలకు ఇచ్చారు? లెటర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా ప్రతి ట్యూస్డే తీసుకుని లెటర్లు తీసుకోవడం వరకే, చెప్పడం వరకే. ఇప్పటికి ఒకటి ఇవ్వలే. మేము దాదాపు 700-800 మంది మహిళలు పోయి ఇచ్చారు, అందరం పోయాం మేము. ఒక్కటి కూడా యాక్సెప్ట్ చేయలేదు. ప్రజాపాలన అన్నప్పుడు మరి తీసుకోవాలి కదా, ఇవ్వాలి కదా, కనీసం 40%, 50% అని ఇవ్వాలిగా. ఇప్పటికీ ఇవ్వలే. అంటే కేవలం మాటల ప్రభుత్వం ఇది, చేతల ప్రభుత్వం కాదు. మేము ఎవరంటాలు కలవచ్చు, ముఖ్యమంత్రి ఈజీగా ఉంటాడు, కంచం తెంపేస్తాము అన్నారు. మరి కంచం తెంపి ఆయన ఏడుండు? ఆయన ఏం చేసిండు? ఎవరికేమి ఇచ్చిండు? ఉట్టి మాటలు మాత్రమే కానీ చేతల ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తారు, బరాబర్ బుద్ధి చెప్తారు ప్రజలు రానున్న రోజులు అని చెప్పి. జాగృతిలో ఉండే వాళ్ళందరూ జెండా కూలీలే అని విమర్శలు వినిపిస్తున్నాయి అన్న, దానిపై మీ అభిప్రాయం ఏందన్న అసలుకి? అట్లే జాగృతి కార్యకర్తలు కట్టర్ కార్యకర్తలు, జెండా కూలీ కాదు. మా కార్యకర్తలు పేద కార్యకర్తలు ఉండొచ్చు, గుండె నిండా ధైర్యమున్న గుండె నిండా వరకు పనిచేసేటువంటి కార్యకర్తలు. అంటే అలా తప్పగా కూలీలా వచ్చి పని చేసుకొని పోయే కార్యకర్త వేరేలా కాదు. ఆ కార్యకర్తలు అక్క కోసం, జాగృతి పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసేటువంటి కార్యకర్తలు. అంటే ఎంత కట్టర్ కార్యకర్తలు, ఒక్క కార్యకర్త మా జాగృతి కార్యకర్త ఈక్వల్ టు మిగతా పార్టీలలో 10-15 మంది కార్యకర్తలు సమానం. అంత గట్టి కార్యకర్త మా జాగృతి గురువు. మేము ఎన్నోసార్లు ఎన్ని పోరాటాలు చేస్తాం, మరి ఏ పార్టీలు చేస్తలేవు ఎందుకు? వాళ్ళగా పోరాటాలు వాళ్ళు కష్టపడి, ఎంతో కష్టపడి కార్యకర్తలు మరి పక్క దగ్గరకు వచ్చి, ఇప్పుడున్న కార్యకర్తలు కాదు, చాలా పాత ఎప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు కూడా. అంటే ఒక సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ భయపడాలి జాగృతి పేరింటే, జాగృతి కార్యకర్త పేరింటే. అంత కట్టర్ కార్యకర్తలు, అంత గట్టిగా పోరాటం చేసే కార్యకర్తలు జాగృతి. అటువంటి కార్యకర్తలు మా కార్యకర్తలు వాళ్ళనే వీళ్ళలా ఆషామాష కార్యకర్తలు కాదు. డబ్బులకు ఇతర వాటికి అంటే చాలా మందికి చాలా ఆఫర్లు వస్తుంటాయి. మరి ఎవరు ఇప్పటిదాకా అక్కలేదని ఒక కార్యకర్త కూడా పోలేదు. అట్లా కార్యకర్తలు కాపాడుకుంటారు అక్క. కాబట్టి అటువంటిది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ నచ్చకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు. మరి ఇలాంటి టైంలో అంటే కేసీఆర్ గారు ఫోటో పెట్టుకుని రాజకీయం చేస్తే అక్కకి ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఏ ఆడపిల్లకైనా కానీ తండ్రి ఫోటో తీయాలని ఉండదు, తండ్రి బిడ్డే సంబంధంగా తీయాలని ఉండదు. కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఫోటో లేదు నువ్వు ఏం చేయలేవు అనే విమర్శ రావడంతోనే కవిత గారు ఫోటో తీసేయడం జరిగింది. అంటే కేసీఆర్ గారికి నీ బిడ్డనే ఓకే, కానీ ఇప్పుడు నాకు ఒక వ్యక్తిగతంగా నాకు ఒక ఫేమ్ ఉంది, ప్రజలను ఆదరిస్తారు కాబట్టి కేసీఆర్ పార్టీకి ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఫోటో తీయాల్సి వచ్చింది. తండ్రిగా ఓకే మనసులో ఉంటుంది, తండ్రిగా ఆయన ఫోటో మనసులో ఉంటుంది, కానీ ఒక పార్టీకి అధ్యక్షుడు కదా కాబట్టి ఆ ఫోటో తీయాల్సి వచ్చింది. అట్లేంటి ఆయన ఫేమ్ లేకుండా వ్యక్తిగతంగా అక్కకు మంచి ఫేమ్ ఉంది కదా, అక్కడ కూడా జనాలు ఆదరిస్తూ లేదే. మొన్న 46 మంది వార్డు కౌన్సిలర్ గెలిచారా మాకు. అంటే కవితక్కది అయితే మనం చూసినామన్నా, అది ఎప్పుడైతే ఈ లెటర్ది ఇష్యూ జరిగిందో అయితే కవితక్క డైరెక్ట్ లెటర్ ని కవితక్కని లీక్ చేశారని, ఏంటంటే డైరెక్ట్ ఒకవేళ ఆ ఇష్యూ రాకుండా అక్కని డైరెక్ట్ వాళ్ళ నాన్నగారిని కలిసి ఫోన్ లో గానీ కలవడం గానీ చేసి మాట్లాడితే ఈ ఇష్యూ ఇంత బయటికి రాకపోతుంది. అక్క ప్రజాదర్పం కోసమే ఇలా చేసిందని కూడా బయట విమర్శలు వినిపిస్తున్నాయి అన్న, దానిపై మీ అభిప్రాయం ఏందన్న? అసలు లేఖ లీక్ అయినాక కూడా, అప్పుడు లేఖ లీక్ అయిన అక్క అమెరికాలో ఉంది, వాళ్ళ బాబు స్టడీస్ కోసం అని అప్పుడు పోయింది. వచ్చినాక కూడా ప్రెస్ తో ఏం మాట్లాడింది అక్క, అది ఎక్కడో పొరపాటు అయింది, ఏమైందో నేను ఇప్పుడే వచ్చినాగా మొత్తం పూర్తిగా తెలుసుకొని, నేను రాసిన లెటరే కానీ అది ఎక్కడో లీక్ అయిందని తెలుసుకొని చెప్తాను. అప్పుడు మాట్లాడాల్సింది ఎవరు, తెలుసుకోవాల్సింది ఎవరు? పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆల్రెడీ గతంలో కూడా ఇలా నా కుట్రలు జరుగుతున్నాయి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వాళ్ళు పట్టించుకోకపోతే 10-15 రోజులు చూసిరు, ఇంకా చూసి తర్వాత సస్పెండ్ చేసి రాలే కదా. మేమనలే కదా, కవితక్క గారు ఎప్పుడు ఏమనలే కదా, రిజైన్ చేశారు మొదటనే. వీళ్ళే ఎవరు లేఖ రిలీజ్ చేసి చూడండి అన్న అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళంతా వాళ్ళే పార్టీని సస్పెండ్ చేశారు.
అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితి పార్టీలు ఉండదు కవితక్క అనే ఆలోచనతో కొంతమంది గుంటనక్కలు ప్లాన్ చేసి కవితక్క బయటకు పంపించే ప్రయత్నం చేశారు. ఆ దేవుని ఆశీర్వాదంతో మంచి జరిగింది, మంచి జరిగి కవితక్కని ప్రజల వద్దకు మంచి దగ్గర పంపించింది. కవితక్కలో ఉన్న స్పెషాలిటీ ఏంది? కవితక్క అందరు నాయకులు అయితే నేను చాలా మంది నాయకులు చూసిన, కవితక్క ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెలుగుమట్ల గ్రామం పోయినాం మనం, ఆడ పోతే ఏ నాయకుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, పోయేద్దాము అని అంటే పోయినాం, పోతే సాయంత్రం వరకు వస్తానని మేము అనుకున్నాం. ఆడ పోయిన తర్వాత ప్రజలకు హామీ ఏమన్నారంటే అందరిలాగా వచ్చి చూసుకొని చుట్టం చూపులాగా చూసుకొని రాలేదు, మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇన్నే కూర్చుంటా అని చెప్పి వెంబడే కూర్చుంటారు కదా. నేను అనుకున్నా సాయంత్రం వరకు ఉంటే పోలీసులు అరెస్ట్ చేసేస్తాం వెళ్ళిపోతాను అనుకున్నాం. రేపటి ప్రోగ్రామ్ ఉంది మాకు ఒకటి, ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తే అవన్నీ క్యాన్సిల్, అవన్నీ ఏమి వీళ్ళ సమస్య తీరలేదు, మనల్ని అరెస్ట్ చేసి ఇంటికి పోయేది వెళ్ళి మళ్ళీ పోవాలని చెప్పి మళ్ళానే కూర్చొని ఉండు అంటే అట్లా ఒక మాట ఇచ్చినట్టు ఆ మాట కట్టుబడి ఆ సమస్యను పూర్తిగా 100% సాల్వ్ చేసేదాకా అక్కడ ఇష్టపడరు. అటువంటి కమిట్మెంట్ ఉన్న లీడర్, అటువంటి లీడర్స్ చాలా అర్థం నాకు కనపడలేదు ఎవరైతే. అంటే అంటారు తర్వాత ఏదో ఉంటుంది కానీ అట్లా ఆ రకంగా కాదు. అట్లా ఏదైనా పని పట్టుకుంది అంటే దాన్ని అంతు తెలిసేవారు, చివరి దాకా పొసదాకా అంతు తెలిసేవారు మాత్రం ఊరుకోరు. అట్లా పోరాటాలు చేసే అంటే పోరాటాలతో ఎన్నో సాధించుకోగలుగుతాం తెలంగాణ. చాలా సందర్భాలు అక్క చెప్పేది పోరాటాలు చేస్తే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో పోరాటాలు చేసి తెలంగాణని సాధించుకోం, ఆ చరిత్ర మనకు ఉంది. చరిత్రలో పోరాటాలు చేసి ఎన్నో సాధించుకోం కాబట్టి ఆ రకంగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధించగలుగుతాం అని ఒక అక్కగారు ఎప్పుడు చెప్తారు, పోరాటాలు చేయాలి, పోరాటాలు చేసి ఉద్యమాలు చేస్తే అన్నిటి విజయం సాధించగలుగుతాం మనం అని చెప్పి ఆ స్ఫూర్తితో మేము కూడా జాగృతులు ఎప్పుడు పోరాటాలు చేయడానికి వెనకపోరు, సిద్ధంగా ఉంటారు, ఎప్పుడు ముందే నడుస్తారు. కవితక్క ఈ 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ 10 ఏళ్లలో ఎందుకు ఉద్యమకారులను గుర్తించలేదు? మరి అప్పుడు కూడా ఉంది కదా జాగృతి, అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో చెప్పారంట వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే సీట్లు కూడా 10-15 ఎమ్మెల్యే సీట్లు మార్చాలి, ఇక మనం ఓడిపోతామని కూడా చెప్పారట. చెప్తే పట్టించుకోలే అక్క మాట, పట్టించుకోకపో కారణంగానే ఇదంతా బయటపడ్డది కదా. ఇట్లా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, మరి అందుకని దాని లేఖ ఎందుకు రాసి ఏముంది లేఖలా అదే కదా ఉన్నది. అట్లా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు మనం పట్టించుకోవాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి, చెప్పాలి అని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని తీసి బయట పెట్టేసి తండ్రి బిడ్డకి ఏదో ఉంది గొడవ అని దాన్ని తప్పేదో రాదంతా చేసి పెట్టారు. అట్లేం లేదు, అక్కగారు ఎప్పుడు కూడా ఏదైనా స్పెషల్గా అందరిలా కాకుండా స్పెషల్గా ఏదైనా చేయాలనే ఆలోచన, ఎప్పుడు ఏదో చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అన్న శివారెడ్డి గారిని ప్రజల్లోకి ఎలా చూడాలనుకుంటున్నాం మేము అసలు? నేను ఒకటే, మా పొద్దున్న లేచి నాకు వేరే బిజినెస్ ఏం చేయాలి, ఫుల్ టైం పార్టీ కోసం టైం స్పెండ్ చేసేటోని, ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజల సేవ చేసుకుంటా పోతా, పని చేసే ప్రయత్నం ఉంటుంది. ఎంతసేపు పదవి ఏదో వస్తుంది, పదవి కోసం ఆలోచన చేసుకుంటా పని చేసే ప్రయత్నం ఉంటా. దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, కవితక్క గారు మా అధ్యక్షురాలు నిర్ణయించి చూస్తారు, ఏం చేయాలని చూస్తారు. చాలా థ్యాంక్ యూ.